సో ట్రెండింగ్ లో నడుస్తుంది కదా అలైకియా చిట్టి పికిల్స్. సో బిజినెస్ చేసుకునే వాళ్ళు కస్టమర్ తోటి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలేఖ్య కదా, అలేఖ్య ఆమె మొత్తం ఏంటంటే ఆమె ఓన్లీ చిట్టి పికల్స్ కాదు, ఓన్లీ పచ్చళ్ళే కాదు, పచ్చళ్ళతో పాటు యూట్యూబ్ ఛానల్ రన్నింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వాడుతుంది కదా. వాళ్ళ దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు అంటే సామాన్యులు వెళ్ళకూడదు పచ్చళ్ళు కొనడానికి. ఆ తెలివగా పాపం అతను వెళ్ళి ఏదో ఒక 200కో 500కో హాఫ్ కేజీ పచ్చడి వస్తుంది, కొంచెం రుచిగా తిందామని అతను ఆశపడ్డాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏంటంటే బెంజ్ కార్లు, స్క్వాడానో, స్కార్పియోనో, విఐపీలు వెళ్ళాలి. ఏది బెట్టింగ్ యాప్ సంపాదించిన హర్ష సాయి లాంటి వాళ్ళు, పల్లవ ప్రశాంత్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు ఇమ్రాన్, రీతు చౌదరి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్ళాలి. సామాన్యులు మధ్య తరగతి పచ్చడి అడిగేసరికి ఆమెకు చిరాకు పుట్టింది. ఇది తెలియకుండా మనం ఏదో అనుకోవడం, పాపం తన్నే తక్కువ అంచనా వేసాం అందుకు. సో అబ్బాయిలనే కాదు లేడీస్ ని కూడా ఆ రకంగా తిట్టడం, మీకు ఈ పచ్చడి కొనడానికి చేత కానప్పుడు ఇళ్లలో పాచి పనులు చేసుకోండి అని ఆ రకంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్? పచ్చళ్ళు పెట్టకముందు ఆ పని చేసిందేమో, ఎక్స్పీరియన్స్ కొద్దీ ఆ మాట చెప్పుంటది. అందులో అనుభవం లేని ఎట్లా చెప్తుంది? ఇప్పుడు పచ్చళ్ళు పెడుతుంది, పచ్చళ్ళు చేయాలంటే పచ్చళ్ళు చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ ఆ గిన్నెలు తోముతుంది కదా. ఏదైతే ఆమె పాచి పని చేస్తుందో అదే పని వేరే వాళ్ళకి చెప్తుంది. ఆమె ఎక్స్పీరియన్స్ లేని ఎట్లా చెప్తుంది? ఇప్పుడు ఇదంతా వైరల్ అవ్వడం తోటి ఆమె మీడియా ముందుకు వచ్చి సారీ అని చెప్పడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఎవరినైతే ఈ అమ్మాయిని అబ్బాయిని ఏదైనా తిట్టింది కదా, ట్రోల్ చేసి తిట్టడం. ఇంకా వీళ్ళిద్దరు కాదు, చాలా మంది బాధితులు వస్తారంట. ఆ బాధితులు అందరూ పోయి తలా ఒక చెంప మీద కొట్టిన తర్వాత సారీ చెప్పేస్తే అయిపోతుంది. నాకు నచ్చిన తెలుగులో ఒకే ఒక పదం, నాగురు సినిమా చూసారా లేదా? తెలుగు మాటలకు క్షమించను అనే పదం, ఆ పదమే వాడద్దు. నువ్వు ఎందుకు తప్పు చేయాలెందుకు, క్షమించమని అడగాలెందుకు? అంటే కస్టమర్స్ రావాలంటే ఒక 10 రూపాయలు ఇటు అటు అయినా గానీ, సో క్వాలిటీ మంచిగా ఉంటే కస్టమర్లు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇంకా చాలా మంది కస్టమర్స్ వస్తా ఉంటారు. ఆమె యాక్చువల్లీ ఇప్పుడు అలేఖ గారు నేను చెప్పాను కదా, విఐపి కస్టమర్స్ మెయింటైన్ చేయాలనుకుంది. సామాన్యులు పోయి అడగటం వల్ల ఆమె కొంచెం చిరాకు వచ్చింది. ఆమెకి ఏంటంటే ఇప్పుడు 2 రకాల కేటగిరీలను పెట్టుకోవాలి, లేకపోతే నాది షాప్ ముందు ఒక బోర్డు పెట్టాను. మెయిన్ ముందు ఓన్లీ విఐపి సెలబ్రిటీస్ మాత్రమే అలౌడ్ మై షాప్ దిస్ విఐపీస్ అని పెట్టి బోర్డు పెట్టుకుంటే సామాన్యులు వచ్చి అడగరు కదా. నీకు అతను ఏదో పాపం అడిగిండు, నో బార్గెనింగ్ అని బోర్డు పెట్టుకోవాలి ముందే, నో బార్గెనింగ్ విఐపీస్ ఎంట్రీ అట్లా పెట్టుకుంటే నీ దగ్గరకు ఒకటి రాడు. ఇద్దరు ముగ్గురు వస్తారు రోజుకో, ఆ 2-3 పచ్చళ్ళు అమ్ముకో, మిగిలిన డబ్బులు సార్లే అనుకో. నువ్వు చెప్పావు కదా అమ్మాయికి ఏదో పాచి పని చేసుకొని, ఆ పని చేసుకుంటది అమ్మాయి. మీరు ఎందుకు పబ్లిక్ మనం వెళ్ళి ఆమెను ఎంకరేజ్ చేసి పచ్చళ్ళు బాగున్నాయి కదా అని చెప్పి మరి కూడా ఒక సెల్ఫీ తీసి ఒక వీడియో పెట్టి పబ్లిక్ లో ఫేమస్ చేయడం వల్ల ఇలాగే చెత్త తయారైతుంది, స్క్రాప్ ఇదంతా. నిజంగా మగవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ తిట్లు ఉన్నాయని మగవాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మగవాళ్ళని రక్షించాలి. అదే ఒక ఆడపిల్లని ఈ రకంగా మగవాడు తిడితే ఈ సమాజం ఒప్పుకుంటుండేనా? అందుకే మగవాళ్ళకి రక్షణ చట్టాలు లేవు. ముందు స్త్రీకి ఏం జరిగినా ఆమెకు చీమ గుచ్చుకుందంటే కూడా అయ్యో ఎందుకు గుచ్చుకుంది అంటారు. ఆ మగవాడికి దెబ్బతాకింది అనుకో, వాడు తాగి పట్టాడు బై బండి మీద అంటారు. అమ్మాయికి చీమ గుచ్చుకున్నా ఓడ గిల్లిండ్రా బై అని అంటారు. ఆ చీమ గుచ్చుకున్న కురుపుని తీసుకుని కూడా ఓడ గిల్లిండి అని చెప్తారు. కాకపోతే అందరు కాదు, స్త్రీలను మనం గౌరవించాలి. ఇలాంటి వాళ్ళు చెత్త కొందరు ఉంటారు కదా, స్క్రాప్ చేసే పనులన్నీ ఇలాంటివి చేస్తారు. వాళ్ళు ఏదో పెద్ద విఐపి అనుకుంటారు. ఆ పచ్చడి 1400 1200 నువ్వు చేయకు, పెట్టు, ఎక్స్పోర్ట్ చేయి అమెరికాకో, ఇటలీకో, జపాన్ కో. అట్లా ఎక్స్పోర్ట్ చేస్తే నువ్వు 1200 ఏముంది, 5000 కూడా కేజీకి ఇస్తారు. పెట్టుకో నువ్వు. ఆ విఐపి రేట్స్ పెట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అట్లాంటి వాళ్ళకి సప్లై చేయి. సామాన్యుడికి అందుబాటులో నా షాప్ లోకి ఎంట్రీ లేదు అలాంటి బోర్డ్స్ పెట్టుకుని అమ్ముకోవాలి. ఉన్నాయి కదా 5 స్టార్ హోటల్స్, రేంజ్ హోటల్స్. నువ్వు ఎందుకు సామాన్యులను వచ్చిందని చెప్పి వాళ్ళని తిట్టడం ఎందుకు? అమ్మ బాబు వద్దంటే వెళ్ళిపోతారు కదా వాళ్ళు.